చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన అనుభవం, మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయం, మరి మోడీ గారి అధికారంతో ఖచ్చితంగా ప్రజలు ఏదైతే ఈ రోజు ఎన్డీఏ కూటమి నుంచి ఆశించి అన్ని వర్గాల వారు కూడా ఈ రోజు ఇంతటి ఘన విజయం ఇచ్చారో, అదే విధంగా ప్రజలకి కూడా రేపు ఉదయం జూలై 1 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి పాలన ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మేము కూడా ఊహించలేదు, గెలుస్తాం అనుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తల తిక్క పనులు అంటారా, సాడిస్ట్ పనులు అంటారా, ఒక డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి ఒక నందం సుబ్బయ్య గాని, చంద్రయ్య గారు గాని, ఇంకా ఎంతో మంది ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా మొదటిసారి రాజకీయాల్లో ఇళ్లల్లో ఉండే మహిళల్ని లాక్కొని వచ్చి వాళ్ళ మీద పవిత్రమైన అసెంబ్లీలోని కూడా అత్యంత హీనమైన కమెంట్లు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఇంత ఘోరంగా దించడమే కరెక్ట్ పని. నిజంగా వీటన్నిటిని పక్కకు పెట్టి ప్రతి ఒక్కరికి న్యాయం కల్పిస్తూ ముందుకు వెళ్ళాలి. చాలా బాధ్యతలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఎలా చెయ్యాలి చెయ్యకూడదు అనేది కూడా ప్రజలు గత మ్యాండేట్ లో ఇప్పుడు మ్యాండేట్ లో క్లియర్ గా చెప్పారు. 151 హిస్టారికల్ అనుకున్నారు, అసలు ఎవరైనా ఈ ఫీట్ దాటగలరా అనుకున్నారు. కానీ ఫీట్ దాటించగలము ఎవరైనా, అది జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ అయినా, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అయినా, ఇప్పుడు దేశవ్యాప్తంగా వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ అయినా క్లియర్ కట్ గా మేమే ఫైనల్ అని చెప్పారు. అదే విజయ్ చంద్ర గారు, ఎలాగైతే మేము మిమ్మల్ని అధికార పీఠం ఎక్కిస్తామో, మేము చెప్పింది మా ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గిన, ముఖ్యంగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టిన, ఇలాంటి అరాచకాలు చేసిన అంతకన్నా హీనంగా మిమ్మల్ని మట్టి కరిపిస్తామని ఒక వార్నింగ్ భవిష్యత్ పార్టీలకి, భవిష్యత్ రాజకీయ పార్టీలకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే కాదు, ఆయన టీం ఒక్కసారి చూసుకొని మేడం, ఒక్కడైనా మంచివాడు ఉన్నారా? కొడాలి నాని గాని, ఒక వంశీ గాని, ఇక్కడ ఉన్న మా సీదిర అప్పలరాజు గారు గాని, ఎంతో మంది ప్రతి ఒక్కరు ఇదే దారిలో తెలిసారు. ఏ ఒక్కరిని వదల్లా. నోరు పారేసుకున్న వాళ్ళని, అరాచకాలు చేసిన వాళ్ళని అదే విధంగా మళ్ళీ డైరెక్ట్ గా పాతాళంలోకి తోసివేశారు. అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏ పార్టీలైనా మీరు అన్నట్టు అటు వైసీపీ కాదు, ఈ రోజు అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమైనా ప్రజలకి భయపడి ప్రజలకి బాధ్యతగా పనిచేయాలి. కానీ ప్రజల్ని భయపెడుతూ పనిచేయాలనుకుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిందే భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలకు జరుగుతుంది. ఇక జనసేనతో మాట్లాడదాం. ద రియల్ గేమ్ చేంజర్, ద రియల్ హీరో, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఇలాంటి అన్ని ఉపమానాలు కూడా జనసేన